నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. గ్లిమ్స్ తోనే అంచనాలు పెంచేసిన రామ్ చరణ్ పెద్ది ఇవాళ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చెర్రీ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ ఇది. ఉప్పెన్న లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 5 ఏళ్ల గ్యాప్ తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన తెలుగు మూవీ ఇదే కావడం మరో ప్రత్యేకం. ఈ సినిమాకు థియేటర్లలో ఇప్పటి వరకు అయితే ఓకే అనే ఫీడ్బ్యాక్ వస్తుంది. స్టోరీ అద్భుతం కాకపోయినా మేకింగ్, రామ్ చరణ్ యాక్టింగ్, మేక్ ఓవర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, టెక్నికల్ వాల్యూ సినిమాను గట్టెక్కించిందనే టాక్ వినిపిస్తుంది. కాగా రిలీజ్ కు ముందు తానేదో సొంతంగా స్టోరీ తయారు చేసుకుని తీసిన అద్భుతమైన సినిమాని బుచ్చిబాబు బిల్డప్ ఇచ్చారు. కానీ 2 ఏళ్ల క్రితం బాలీవుడ్ లో వచ్చిన చందు ఛాంపియన్ సినిమాను కొంచెం అటు ఇటు తిప్పి తీసిన సినిమా పెద్ది అని టాలీవుడ్ జనాలు తొలి రోజే కొట్టిపారేశారు. చందు ఛాంపియన్ మూవీ చూసిన వారికి ఖచ్చితంగా పెద్ది రీమేక్ మూవీనా అనే డౌట్ రాకమానదు. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరో. స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే సమ్మర్ లో రిలీజ్ అయింది. అయితే ఇది ఓ క్రీడాకారుడి రియల్ స్టోరీ అని మేకర్స్ ప్రకటించారు. చందు ఛాంపియన్ కూడా పీరియాడిక్ మూవీనే. 1960 నుంచి 70లో జరిగిన ఓ బాక్సర్ స్టోరీ ఇది. సేమ్ పెద్దిలో లాగానే ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన పహల్వాన్ కథ. పెద్దిలో హీరో తొలుత క్రికెటర్, తర్వాత పహల్వాన్, ఆ తర్వాత పారా స్ప్రింటర్ గా మారతాడు హీరో. చందు ఛాంపియన్ లోనూ ఇంతే. ఇందులో హీరో తొలుత కుస్తీ వీరుడుగా కనిపిస్తాడు. ఆ తర్వాత మిలిటరీలో చేరి బాక్సర్ గా అవతారం ఎత్తుతాడు. అక్కడ యుద్ధంలో బుల్లెట్ తగిలి కాలిపోవడంతో స్విమ్మర్ గా మారి పారా ఒలింపిక్స్ లో పాల్గొని సత్తా చాటుతాడు. సేమ్ మన పెద్దిలో కూడా హీరో మొదట క్రికెటర్ గా, ఆ తర్వాత పహల్వాన్ గా, అక్కడి నుంచి రన్నర్ గా మారి పారా ఒలింపిక్స్ లో పాల్గొంటాడు. పెద్దిలాగా ఇది కూడా పీరియాడిక్ మూవీనే. అంతెందుకు, చివరికి ప్రోమో కటింగ్ కూడా చందు ఛాంపియన్ నే రిఫరెన్స్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. కాకపోతే పెద్ది స్టోరీకి విలేజ్ బ్యాక్ డ్రాప్ ను తగిలించి ఫుల్ గా ఎమోషన్స్ పండించాడు బుచ్చిబాబు. అలాగే కేజీఎఫ్ లో హీరోకి ఎలివేషన్ ఇస్తూ ముక్కలు ముక్కలుగా చెప్పడం జరిగింది. చందు ఛాంపియన్ ను మక్కీకు మక్కీ దించేయకుండా రిఫరెన్స్ గా తీసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ పెద్ది చూసిన వెంటనే ఆ సినిమా ఖచ్చితంగా గుర్తుకొస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పేలుతున్నాయి.